గత కొంతకాలంగా యూట్యూబ్లలో క్రైస్తవులను క్రైస్తవ సేవకులను అవమానపరుస్తూ క్రైస్తవులను తిడుతూ క్రైస్తవ గ్రంథాలని అవమానపరుస్తూ కొంతమంది వ్యక్తులు క్రైస్తవుల పైన చెడుగా మాట్లాడుతూ వీడియోలు పెడుతూ ఉన్నారు. అయితే మన క్రైస్తవులు దురదృష్టం శాస్తు ఆ వీడియోలు చూసి ఆ వీడియోలు షేర్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోలు షేర్ చేయడం వల్ల ఎవరైతే వ్యక్తులు క్రైస్తవ మతాన్ని కానీ పాస్టర్లను కానీ తిడుతున్నారో వాళ్లకు డబ్బులు వస్తున్నాయి. మీ అందరికి చెప్పేది ఒకటే, ఎవడో మన మీద దుమ్ము వస్తుందని ఎవడో మనం తిడుతున్నాడని చెప్పి వాని వీడియోలు షేర్ చేయకండి, అసలు ఓపెన్ చేయకండి. క్రైస్తవ గ్రంథము ఓ తాగుబోతులు రాసిందని ఒక విధవ అంటాడు, క్రైస్తవులను చెప్పుతో కొడతా అని ఒక విధవ అంటాడు, క్రైస్తవులను లంజా కొడుకులు అని చెప్పి ఒకటి తిడుతున్నాడు. ఇలాంటి వ్యక్తుల వీడియోలు మీరు చూడకండి, చూసి షేర్ చేయకండి. మనకి ఎటువంటి అన్యాయం జరగట్లేదు. క్రైస్తవుల పైన గర్వాపసి అని కొంతమంది పాస్టర్లు తీసుకొచ్చి లైవ్లు పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకోనికే వాళ్ళ బతికే మన మీద బతుకుతున్నారు. క్రైస్తవులను తిట్టకుంటే, క్రైస్తవుల పైన చెడుగా ప్రచారం చేయకుంటే వాళ్ళకు బతికే లేదు. క్రైస్తవులను తిట్టడం వల్లే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అన్నీ ఆ డబ్బులతోనే బతుకుతున్నారు. కాబట్టి క్రైస్తవులారా అలాంటి దుర్మార్గుల వీడియోలు మీరు చూడకండి, షేర్ చేయకండి. నిన్నగాక మొన్న ఒకటి చూశాను నేను, ఒక వేస్ట్ ఫెలో వీడియోలో కూర్చొని గర్వాపాసి పెట్టినాము, మీరందరూ రండి పాస్టర్లు దొంగలు అని ఇంకో పాస్టర్తో చెప్పిస్తున్నాడు. ఆ చాతగాని చవట పాస్టర్ అని చెప్పుకునే విధవ పాస్టరే కాదు, వాడేదో బుక్ పెట్టుకొని తిరిగి డబ్బులు సంపాదించేవాడు. వాడు వచ్చి నీ ముందర కూర్చొని నువ్వు పాస్టర్లో ఆయన ప్రమోట్ చేసి పాస్టర్లను తన ఎక్కువ వ్యూస్ రానికే డబ్బులు సంపాదించడానికే వేస్తున్న పన్నాగము. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు ఎవరు కరుణాకర్ సుగుణ అంటోని వీడియోలు కానీ, లలిత్ కుమార్ అంటోని వీడియోలు కానీ, రాధా మనోహర్ అంటోని వీడియోలు కానీ చూడకండి, ఓపెన్ చేయకండి, ఆ లింకులు షేర్ చేయకండి. ఆల్రెడీ స్టేట్లలో వాళ్ళపైన కేసులు బుక్ చేయట్లేదు కాబట్టి ఢిల్లీలోని సెంట్రల్ క్రైమ్లో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి లెటర్ పెట్టడం జరిగింది, కంప్లైంట్ పెట్టడం జరిగింది. వాళ్ళపైన సెక్షన్ 66, 67, సెక్షన్ 2 యాక్ట్ 2000 యాక్ట్ కింద సెక్షన్ 468, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేయబోతున్నారు. అంతవరకు వాళ్ళ వీడియోలు ఎవరు షేర్ చేయకండి, వాళ్ళ ముట్టుకోకండి. వాళ్ళు హిందుత్వము కానీ బీజేపీ పార్టీ పేరు చెప్పి చేస్తున్న కుట్రలు బీజేపీకి హిందుత్వానికి సంబంధం లేదు. హిందువులలో మా సహోదరులు ఉన్నారు, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది భారతీయులు ఉన్నారు. మేము హిందువులతో కలిసి మేము బతుకుతున్నాం, వాళ్ళతో మంచి స్నేహం ఉంది మాకు. వాళ్ళకు మాకు మధ్యలో చిచ్చు పెట్టాలని, మతాల మధ్య కులాల మధ్యలో చిచ్చు పెడుతున్న ఇలాంటి వ్యక్తులపైన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి. దీని విషయమై 10వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు టైం ఇచ్చారు, ఆయన కూడా కంప్లైంట్ చేయబోతున్నాము, ఆయన చూపించబోతున్నాము. అలాగే రేవంత్ రెడ్డి గారు అమరావతి ఎన్నికల నుంచి వచ్చిన తర్వాత వెంబడే ఇక్కడ ఢిల్లీలో రిజిస్టర్ అయిన ఈ సైబర్ క్రైమ్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ తీసుకొని రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము. ఇక్కడ ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మేము అటాచ్డ్ కాపీ ఎఫ్ఐఆర్ మీకు కూడా పంపిస్తాము, మీరు ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు అంటున్న భాషలు, వాళ్ళు చేస్తున్న వేషాలు మీకు అన్ని వీడియోలు తీసి పంపిస్తున్నాము. ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో హిందువులకు క్రైస్తవులకు ముస్లింలకు ఎలాంటి గొడవలు లేవు. ఇలాంటి చీడ పురుగులు హిందువులకు క్రైస్తవులకు వీడియోల ద్వారా చిచ్చులు పెడుతున్నారు. కాబట్టి వీళ్ళపైన ప్రభుత్వాలు తక్షణమే చర్య తీసుకోవాలి. ఆల్రెడీ బీజేపీ పార్టీ తయారు చేసి పంపించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ పార్టీ హెడ్ ఆఫీస్ కూడా ఒక లెటర్ పంపించింది. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఇలాంటి వ్యక్తులపైన దాడులు చేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడండి ఎవరు చెప్పరు. వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీ రాజకీయ పార్టీలో ఓట్ల కోసం మంచి చేయాలని చూస్తారు తప్ప చెడు చేయాలని చూడరు, చెడు ప్రచారం చెయ్యరు. వీళ్ళ పేరు చెడగొట్టి వాళ్ళను పార్టీల నుంచి మైనార్టీస్ని దూరం చేయడానికి ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. దయచేసి ఇలాంటి వీడియోలు ప్లే అవుతున్న యూట్యూబ్లలో చూస్తున్న పనికి మాలిన పని లేక చూస్తున్న క్రైస్తవులారా టైం వేస్ట్ చేయకండి. ఇలాంటి వ్యక్తుల వీడియోలు చూడకండి, షేర్ చేయకండి, కామెంట్లు పెట్టకండి. మీరు పెట్టే కామెంట్లు, మీరు పెట్టే వీడియోల వల్ల ఇలాంటి దొంగలు బతుకుతున్నారు. మీరు చూడడం వల్ల వీళ్ళకు ఎక్కువ షేర్ చేసుకొని వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి వ్యూవర్స్ వల్ల. మీరందరూ వాళ్ళ వీడియోలు చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఇప్పుడున్న మన క్రైస్తవ లీడర్లు చాలామంది వాళ్ళు ఏదో చెప్తే వీళ్ళొక వీడియో పెట్టేసి యూట్యూబ్లలో మీరు ఫైట్ చేయడం కాదు, బయటకు వచ్చి ఫైట్ చేయండి దమ్ముంటే.
సమాజం మీద క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నప్పుడు ఎక్కడో అడవులలో పెట్టి అడవులలో నిలబడి 2-3 ఇంకా పెట్టుకొని వీడియోలో మాట్లాడి నేను వర్క్ చేస్తాము ఇది చేస్తాము అని కాదు. ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పండి, లేదా లీగల్గా మీరు వెళ్ళి సమాధానం చెప్పండి, లేదా నాయకులుగా ఉమ్మడిగా కలిసి మనం సమాధానం చెబుదాము. క్రైస్తవుల ఏకం కండి. మనం ఎవరితో క్రైస్తవులం అంటే ప్రేమించే వాళ్ళము, దీవించే వాళ్ళము, ఆశీర్వదించే వాళ్ళము, ఎవరితో ఫైట్ చేసే వాళ్ళం కాదు. యుద్ధాలను ఆపే వాళ్ళం క్రైస్తవులం. కాబట్టి మనం శాంతియుతంగా మన సమస్యను పరిష్కరించబోతున్నాము. ఇలాంటి వ్యక్తులు దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి 3 వ్యక్తులకి వీడియోలు చూడకండి, వీడియోలు మాట్లాడకండి, వాళ్ళ లైక్ సబ్స్క్రైబ్ చేయకండి. ఎవరో పాస్టర్ని తీసుకొచ్చి పాస్టర్ అంట ఒకటి చెప్తాడు, ఒకడేమో పాస్టరు లంజా కొడుకు అని తిడుతున్నాడు డైరెక్ట్. అయినా సైబర్ క్రైమ్లో కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఒకరేమో వ్యభిచారులు అంటున్నారు మన పాస్టర్ అమ్మను, ఇంకొక ఆమెనేమో నేను గర్వాపసి వచ్చినాను, నన్ను ఆ పాస్టర్ అట్లా మోసం చేసినని చెప్తుంది. అలాంటి లేడీస్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ వచ్చి మా సంఘాలు చెప్పండి. కరుణాకర్ సుగ్న వాడు వీడి ఏం చేస్తారండి? వాళ్ళందరూ మీకు న్యాయం చేస్తారా? మీరు ఎవరు రమ్మన్నాడు? మిమ్మల్ని ఓడి రమ్మన్నాడు? మేము రమ్మని చెప్పలే, బలవంతంగా మిమ్మల్ని మార్చలేదు. మీ అవసరానికి కొద్ది క్రైస్తవ మతాన్ని వాడుకొని మీ సమస్యలు తీర్చుకొని మళ్ళీ వెళ్తున్నారేమో. మీరు క్రైస్తవులు ఎక్కడ మత మార్పు చేయరు, క్రైస్తవులు ఎప్పుడు రా అని పిలువరు. మీరే క్రైస్తవుల పైన దాడులు చేయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రశాంతంగా ఉన్న క్రైస్తవుల పైన దాడులు చేసి ప్రభుత్వం పైన చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకుంటలేదని మీరు కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు దాడి చేసినా ఏం చేసినా మీరు పాస్టర్లుగా ఉండి మీరు 100కి కాల్ చేయండి, రిజిస్టర్ పోస్ట్ చేయండి, అవి సాక్ష్యాలను దగ్గర పెట్టుకోండి. ప్రభుత్వానికి రిజిస్టర్ పోస్ట్ చేయండి. డైరెక్ట్ వెళ్ళి కంప్లైంట్ వెళ్ళి ఏదో పోలీసులతో ఒక లెటర్ ఇచ్చి ఫోటో దిగి పోజు పెట్టడం కాదు. రిజిస్టర్ పోస్ట్ చేయండి, ఆన్లైన్లో కంప్లైంట్ చేయండి, కోర్టు రిఫరెన్స్ కేసులు వేయండి. అప్పుడే మన క్రైస్తవుల పైన దాడులు ఆగుతాయి. అంతే తప్ప ఒక 3 వేసుకొని నేను లీడర్ని, కొత్తగా వచ్చిన నేను మీకు న్యాయం చేస్తా ఇవి కాదు. న్యాయం చేస్తాడు ఎవడైనా లీగల్గా వెళ్ళండి, కోర్టు రిఫరెన్స్ కేసులు పెట్టండి, కోర్టు పట్టించుకుంటుంది. లేదా మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సీఎంకు, హోమ్ మినిస్టర్లకు, అక్కడ ఉన్న సంబంధిత మైనారిటీ కమిషన్లకు మీరు రిజిస్టర్ పోస్ట్ చేసి ఆ సాక్ష్యాలు తీసుకొని మా దగ్గర రండి. అంతే తప్ప ఏదో పోలీస్ స్టేషన్, గద్వాల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక లెటర్ పట్టుకొని అక్కడ ఫోటో దిగి ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో ఫోటో దిగి ఫోటోలు కాదు. కావాల్సిన సమస్యల పరిష్కారం కావాలి. మీరు లీగల్గా చేయండి. ఎవడైనా సరే ఈ 3 వ్యక్తుల ఫోన్లు కానీ యూట్యూబ్లో ఉన్న వీడియోలు షేర్ చేయకండి, దాన్ని ముందుకు నడిపించకండి. తస్మాత్ జాగ్రత్త. మన వల్ల వాళ్ళు బతుకుతున్నారు, మన వల్ల వాళ్ళ ఇంట్లో నడుస్తున్నది. వాళ్ళ ఆఫీసులు రెంట్లు కానీ, వాళ్ళ కారు బిల్లులు కానీ, పెట్రోల్ కానీ మనం యూట్యూబ్ ఛానల్ చూడడం వల్ల, మనం ఏం జరుగుతుందని చెప్పి చూడడం వల్ల వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరు చూడకండి. ఢిల్లీ నుంచి ఒక టీం వస్తుంది, వాళ్ళ యాక్షన్ టీం స్టార్ట్ అయింది. నేషనల్ మైనారిటీ కమిషన్లో ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం. నేషనల్ మైనారిటీ కమిషన్ ద్వారా ఢిల్లీ పోలీసులకు, సైబర్ క్రైమ్ వాళ్ళకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్లలో మీరు ధైర్యంగా స్పందించండి. ఫైట్ చేయొద్దు, రోడ్డు మీద రావద్దు. చట్టాలు, న్యాయాలు అనేవి ఉన్నాయి, గౌరవిద్దాం. వాటిని నిజాయితీగా మనం ముందుకెళ్దాం.